ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. తమిళం నుంచి వచ్చినటువంటి ఈ సినిమా తెలుగులోకి డబ్ చేయడం జరిగింది. యూఏ 13+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 10 ఏప్రిల్ 2026 ఈ సినిమా విడుదలైంది. ప్రదీప్ రంగనాథ్ మరి డైరెక్టర్, ఇతను డైరెక్టరే. ఇతను హీరో ఈ సినిమాకి, అంటే ఒకప్పుడు డైరెక్టరు. ఆ తర్వాత ఎస్జే సూర్య ఇతను డైరెక్టరే. ఇతను ఈ సినిమాలో హీరో, అంటే మెయిన్ రోల్. హీరో అంటే విలను, హీరోకు సమానమైనటువంటి ఒక పాజిటివ్ క్యారెక్టరే. ఈ హీరోకి తలపడతాడు అంతే. అతను చేసే తప్పులైతే ఏమి ఉండవు. సో హీరోకి సమానమైన క్యారెక్టర్. వీళ్ళిద్దరు కూడా దర్శకత్వ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం ఒక విశేషమైతే, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నయనతారతో పెళ్ళైన తర్వాత డైరెక్టర్ అయ్యి, ఇది దాదాపు 3-4 సినిమా అనుకుంటా ఇది. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకి డైరెక్టరు. నయనతార, ఎస్ఎస్ లలిత కుమార్ ఇద్దరు కలిసి సంయుక్త నిర్మాణం ఇది. రౌడీ పిక్చర్స్ మరియు 7 స్క్రీన్ స్టూడియోస్ రెండు నిర్మాణం. ప్రదీప్ రాఘవ్ అని అతను ఎడిటింగ్ చేసిన ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం జరిగింది. ఇక గౌరీజీ కిషన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య, యోగి బాబు, ఆనంద్ రాజు, తర్వాత సీమాన్, వీళ్ళు ఈ సినిమాకి క్యాస్టింగ్. ఇంకా సినిమా ఎలా ఉంది, ఏం సంగతి అంటే, ఫస్ట్ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకుందాం. ఇది యూఏ 13+ వచ్చింది, కానీ ఇందులో ఒక లిప్ లాక్ ఉంది. ఎవరితో? గౌరీ కిషన్ తోటి ఒక లిప్ లాక్ ఉంది. ఆ తర్వాత ఈ సినిమాలో టైటిల్ తీసుకుంటే లిక్ అంటే నాకడం అని అర్థం. ఎల్ఐసికే వస్తుంది లిక్, కానీ ఎల్ఐకే అని పెట్టారు. కంపెనీకి ఎప్పుడు సి వస్తుంది, కే అని పెట్టారు. వీళ్ళ యొక్క డబుల్ మీనింగ్ అర్థం కాకుండా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని. సినిమా అంతా కూడా ఈ టైటిల్ క్లారిఫికేషన్ కోసం సినిమా అంతా కూడా అదే సబ్జెక్టు. ఇందులో ఫస్ట్ సీమాన్ని ఒక కూతురు ఉంటుంది ఆయనకి. ఆ కూతురు ఫోన్ వల్ల ఆమె ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని, స్మార్ట్ ఫోన్ వల్ల ముఖ్యంగా, ఆ యాప్స్ వల్ల లేకుంటే దానివల్ల ఆమె జీవితం నాశనం అయ్యి లాస్ట్కి ప్రాణం తీసుకుంటుంది ఆ ఫోన్ వల్ల. సో ఆ ఫోన్ పట్టుకుంటే ప్రాబ్లం అని తనకు మిగిలినటువంటి సంతానం ప్రదీప్ రంగనాథ్కి బతిమలాడతాడు తండ్రి, వద్దురా ఆ ఫోన్ జోలికి వెళ్ళకరా అని. అయితే అతను వినిపించుకోకుండా ఈ ఫోన్ యాప్లలోకి వస్తాడు. గొడవ అదేంటంటే, ప్రతిదానికి ఒక యాప్ ఉంటుంది, లవ్ కూడా ఒక యాప్ ఉండాలి అనేటువంటి దీంతో ఈ యాప్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ యాప్ ఏంటంటే, ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో చెప్పే యాప్ అంట. సో దానికి ఇన్ని రోజులు అని చెప్పేసి 3465 రోజులు అన్న టైప్లో ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు. అన్ని రోజులు లో నిరూపించాలి అని. అదేంటో లాజిక్ అర్థం కాలేదు. అది ఇన్ని డేస్ టు గో అంటూ అలా మనకు తీసుకొస్తూ వస్తారు. సరే, లాస్ట్కి ఏంటంటే వీళ్ళిద్దరికి 3% లవ్ ఉందంట వీళ్ళిద్దరికి. సో ఇందులో మనకు మాలవిక ఇంపార్టెంట్ పాత్రలో కొంచెం లావు ఎక్కి ఆమె కనబడింది. మనకు చంద్రముఖి వరకు హీరోయిన్ లాగా కనబడ్డటువంటి మాలవిక ఎన్నో సినిమాలో చాలా బాగుంది లాంటి సినిమాతో పరిచయమైన మాలవిక ఈ సినిమా ఒక తల్లిగా, అంటే హీరోయిన్ తల్లిగా మనం చూడడానికి, అంటే ఎక్కడ కూడా క్లోజ్ ఫ్రేమ్స్ కూడా పెట్టాల, దూరం దూరం లాంగ్ షాట్లే లాగించారు. ఎందుకంటే ఆమెకి ఫేస్లో ఒక రకంగా అంటే గుర్తుపట్టని రకంగా ఉంది ఆమె లావ్ అయిపోయి. సో కృతి శెట్టి చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాల్లో ఈ మధ్య కనబడతలేదు, ఈ తమిళ సినిమాలో కనబడింది. సో మొత్తానికి ఏంటంటే, ప్రదీప్ రంగనాథ్ టాలెంట్ ఏంటంటే, ప్రతి సన్నివేశంలో అతన్ని గమనిస్తే లీనమైపోయి యాక్ట్ చేస్తున్నాడు. అతను మనిషి ఎలా ఉంటున్నాడు అది కాకుండా అతను లీనమై యాక్ట్ చేస్తున్నాడు. అందుకే వరుస సక్సెస్లు వస్తున్నాయి. టైటిల్స్ కూడా చూసుకుంటే డ్యూడ్, ఈ మరైతే ఇది నాకడం పెట్టాడు లిక్ అని. తర్వాత అంతకుముందు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, లవ్ టుడే, ఇలాంటి టైటిల్స్తో వచ్చినటువంటి సినిమాలను ఆయన చేయడం జరిగింది. క్యాచీ టైటిల్స్ పెడతాడు. సో ఇది దర్శకుడు అతను కాదు, సంతోష్ శివన్ అయినా కూడా ఇది తీసుకున్న సబ్జెక్టు ఆ లవ్ది ఇదంటే వీళ్ళిద్దరు బ్రేకప్ అవుతుంది. హీరోయిన్ నమ్ముతుంది, హీరో నమ్మడు. ఏమని? 3% మీ మధ్య లవ్ ఉంది అని అనే వరకు హీరోయిన్ బ్రేకప్ అయిపోతుంది. మన మధ్య 3% ఉంటే మనకి ఇంకేం సాగుతాం ముందు కానీ. ఇది తప్పు నిరూపిస్తానని చెప్పేసి ఇంటర్వెల్లో ఇతను ఒక ప్రామిస్ చేసి, ఇంటర్వెల్ తర్వాత ఆ తప్పు నిరూపించడానికి జనంలో, అంటే రానున్న జనరేషన్లో ఏం జరుగుతుంది, చేతిలో ఇలా అనగానే యాప్ ఓపెన్ అయినట్టు, ఎవరిది వాళ్ళ ఫేస్లు కనబడ్డట్టు, అంటే అట్లా రానున్న టెక్నాలజీ రాబోతుంది అని ముందే ఊహించుకొని సంతోష్ శివన్ చేసినటువంటి ప్రయత్నానికి ఇప్పుడు ఇతని ప్రదీప్ రంగనాథ్ స్టార్డమ్ తోడయ్యి దీనికి పెద్ద సినిమా ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఇదే రోజు రిలీజ్ అయినటువంటి డకాయిట్ ఒక ప్రేమ కథ తుస్సుమనడంతో ఈ డబ్బింగ్ సినిమాలో కొద్ద గొప్ప విషయం. ఇందులో కూడా ఇది అద్భుతమైన సినిమా అని నేను చెప్పట్లేదు, కాకపోతే మరీ అంత బేస్లెస్ కాకుండా అందులో కూడా ఒక లుక్ లాక్ మృణాల్ ఠాకూర్ తోటి మనకు ఆదివిశేష్కి ఉంది ఏ సినిమాలో, డకాయిట్ ఒక ప్రేమ కథలో. ఇందులో 2 సార్లు మనకు రిపీట్గా మనకి
ఈ గౌరీ జి కిషన్‌తో ఈ ప్రదీప్ రంగనాథ్ లిప్ లాక్ కనబడుతుంది ఈ సినిమాలో. ఇందులో ఒక ఆహ్, గుద్దలు ఇంత పెద్దగా ఉన్నటువంటి ఒక కంప్యూటర్ లేడీని చూపిస్తారు. ఆమె బ్యాగ్ చూడంగానే మనకి ఇమ్మీడియేట్‌గా అనిపిస్తుంది ఆమె మనిషే అని. ఆమె కంప్యూటర్ అని చెప్పి చూపిస్తారు. ఆనంద్ రాజు అసిస్టెంట్‌గా చూపించారు. ఆయన ఒకప్పుడు పెద్ద విలను మన తెలుగులో అనంతరాజ్ అనే పేరుతో పెదరాయుడులో కూడా చేసిన విలన్. ఆయన ఆనంద్ రాజ్ పేరుతో లావుగా ఉన్నాడు కానీ ఫైట్‌లో లాస్ట్‌లో వాడుకున్నారు. ఎస్‌జే సూర్య పక్కన అసిస్టెంట్ లాగా వాడుకుంటే అయ్యో! ఇంత సీనియర్ నటుడు ఇంత చిన్న పాత్ర పెట్టారు అనిపిస్తుంది. యోగి బాబుది మాత్రం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది చేశాడు అతను. సో, ఇట్లో ఎస్‌జే సూర్య క్యారెక్టర్ చాలా ఎలివేషన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్‌కి. సో, లాస్ట్‌కి ఏంటంటే కంప్యూటర్ తోటి కూడా కొట్టించి, రోబోలతో కూడా కొట్టించే ప్రయత్నం చేస్తే హ్యాండిల్ లాంటిది తీసుకొని హీరో పుట్టే ఫైట్ అవన్నీ వెరైటీగా బాగున్నా అసలు మొత్తము నేలవిడిచి సాము సినిమా అంతా. సో, కాబట్టి అది మనకి అంత ప్రాక్టికాలిటీ కథలో ఉండదు కాబట్టి మనకంత డిమ్‌గా ఉంటది సినిమా. అంటే ఫోకస్ కాదు కథలో. లాస్ట్‌కి ఏంటి ఇది నిరూపిస్తాడన్నది అందరికి తెలుసు కదా! ఇంక అది అది అతని సబ్‌స్క్రైబర్స్‌ని తక్కువ చేసేసి ప్రేమ అనేది ఒక హార్ట్‌ని మనము ఏ యాపులతో కొలవలేము. అది ప్రేమ అనేది స్పష్టంగా తెలుసుకోవాలి అనే ఒక సందేశాన్ని ఇస్తూ ముగిస్తుంది. ఇతనిది గమనించుకుంటే మనకి ఇంతకుముందు గూడా 'లవ్ టుడే' సినిమాలో ఒకరి ఫోన్ ఒకరికి ఇచ్చుకుంటే, మార్చుకుంటే ఎలా జరుగుతుందనే ఒక కాన్సెప్ట్ మీద యూత్‌ని కనెక్ట్ అయ్యే విధంగా ఇతను తీశాడు. ఎవరు 'ప్రదీప్ రంగనాథ్' అదే తనే దర్శకుడు గూడా ఆ సినిమాకి. సో, హీరో గూడా. సో, ఇతని ఫేస్ చూసిన తర్వాత ఇతను హీరోనా అని అనుకునే వాళ్ళ దగ్గర ముక్కు వంకరగా ఉంటుంది. నల్లగా ఉంటాడు. కళ్ళు చిన్నగా ఉంటాయి. మనిషి పక్కగా పర్సనాలిటీ సిక్స్ ప్యాక్ ఉండదు. సింపుల్‌గా ఉంటాడు. పెద్ద హైట్ గాదు. ఏ రకమైన ప్లస్ పాయింట్ కనిపించదు. కానీ పెర్ఫార్మెన్సు పక్కింటి నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు గాబట్టి, అతని పెర్ఫార్మెన్స్‌తో నెట్టుకొస్తూ డాన్సుల్లో గూడా ఈజ్ చూపిస్తూ హీరో మెటీరియల్ అనిపించే విధంగా తయారయ్యాడాయన. సో, అతని వల్లే ఈ సినిమా ఇవాళ ఓపెనింగ్స్‌కొచ్చినాయి. సో, 'ఎస్‌జే సూర్య' అంతే. మనకు 'ఖుషి' సినిమాలో ఒక చిన్న పాత్ర, ఒక సెకండ్ కనబడే ఒక చిన్న పాత్ర, ఒక 2, 3 సెకండ్‌లో కనబడుతది ఆ సినిమాలో. ఇతను మారుస్తాడు జీవితాన్నని యాక్సిడెంట్‌కి పవన్ కళ్యాణ్‌కి యాక్సిడెంట్ అవ్వడానికి కారణమైన వ్యక్తిగా అతను చూపించిన ఒక చిన్న సన్నివేశం తర్వాత, తెలుగులో ఫ్లాప్ అయినటువంటి 'నాని' సినిమా తమిళ్‌లో ఇతను హీరోగా చేస్తే సూపర్ హిట్ కావడం. 'మహేష్ బాబు నాని' ఇక్కడ ఫ్లాప్ అయితే అక్కడ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్డమ్‌లోకొచ్చిన అతను పెద్ద పెద్ద నటులను కదిలించే విధంగా అతను ఒక్కసారిగా 'ప్రకాష్ రాజ్' స్లాట్‌లోకొచ్చేసాడు. వచ్చేసి ఒక ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తూ నటుడుగా ఎంతో ఎత్తుకెదిగాడు. మన తెలుగులో గూడా 'స్పైడర్' సినిమాలో తీసుకుంటే అసలు ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయినా గూడా మనకు 'ఎస్‌జే సూర్య' నటనను మర్చిపోలేం మనం. అట్లాగే మనకు 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అయినా అందులో 'ఎస్‌జే సూర్య' నటనను మర్చిపోలేం. అంత అద్భుతంగా ఒక గొప్ప నటుడు. అట్లాగే 'సరిపోదా శనివారం' సినిమాలో 'నాని' పక్కన గూడా అతను చూపించిన నటన 'నాని' అసలు కనబడలేదు అతను క్యారెక్టరైజేషన్ ముంగట. సో, అద్భుతమైన నటుడు. సో, అతని నటనకి ఈ సినిమా గూడా అతని మ్యాజికే పనిచేసింది. 'ప్రదీప్ రంగనాథ్' తర్వాత మనకి 'కృతి శెట్టి' చాలా అందంగా ఉంటుంది. ఆమె చిప్స్‌తో సహా, లిప్స్‌తో సహా చాలా క్యూట్‌గా ఉంటుంది. అట్లాగే 'గౌరీ కిషన్' గూడా సహజంగా హీరో ఫ్రెండ్‌గా చేసింది. సో, తర్వాత తండ్రికి తెలిసి ఇతను కాళ్ళ మీద పడి ఆ హీరోయిన్‌ని బతిమిలాడుతా ఉంటే, "ఛీ! నేనసలు ఈ యాప్‌లే వద్దంటే నువ్వు ఆ ఫోన్ తీసుకోవడమే కాకుండా స్మార్ట్ ఫోన్‌కి దాసోహం అయిపోయి ఉండడమే కాకుండా, ఈ రకంగా నువ్వు ఒక అమ్మాయి ముందు ఇది మోకరిల్లడం ఏంది" అని తిడతాడు. యోగి బాబు సహకరించి కొంత మొత్తానికి ఇతన్ని ఇది చేస్తే ఆనందరాజ్ దగ్గర ఇతను అసిస్టెంట్‌గా ఉంటాడు. ఎవరు అసిస్టెంట్‌గా మన 'ఎస్‌జే సూర్య' అసిస్టెంట్‌గా. చివరాఖరికి జనంలో ఒక అవేర్‌నెస్ తీసుకొచ్చి ఈ యాపులు ప్రేమను నిర్ణయించవు. ఎప్పుడు హార్ట్‌కి సంబంధించింది అని ఏది కూడా ఏ మిషన్ కూడా కొలవలేదు అని నిరూపించి లీగ్‌లో గెలుస్తాడు 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్'. లాస్ట్ ఎండింగ్ గూడా మనకు చాలా ఆసక్తిదాయకంగా చివరి దాకా గూడా ఒక డిఫరెంట్‌గా చూపిచ్చి, ఈ యాప్‌లని ఏ రకంగా మనం జనం గుడ్డిగా నమ్మొద్దు అనేటువంటి ఒక చిన్న సందేశం ఇస్తాడు. ఇప్పుడు అందులో ఫోన్‌లు మార్చుకుంటే ఏందనేది 'లవ్ టుడే'లో పెడితే ఫోన్‌లని యాప్‌లను నమ్మితే ఏ రకంగా జరుగుతుందనేది ఈ సినిమాలో చూపించారు. రాను రాను చేతిలో జనరేషన్ ఇలా చేతిలో పెట్టుకుంటే మనకు ల్యాప్‌టాప్ లాగా ఫోన్ కనబడుతదనేటువంటి ఊహ రావడం. దీంట్లోనే వాళ్ళు కనబడ్డట్టు ఒక స్క్రీన్ వచ్చినట్టు చేతిలో కనబడ్డట్టు. అంటే ఫ్యూచర్ జనరేషన్ ఈ రకంగా చేస్తే, ఈ రకంగా అవుతే ఇలా ఉంటది. రేపు వాళ్ళకి లవ్‌ని కూడా ఈ రకంగా కొలిస్తే వేరెవరో 93% చూపిస్తది. వీళ్ళు మ్యానిపులేట్ చేస్తే ఏ రకంగా ఉంటది. ఒకవేళ హృదయాలు నమ్మిన వాళ్ళు ప్రియులు విడిపోతారు గదా! వాళ్ళ మనసులు తెగిపోతాయి గదా! అనేటువంటి దాని మీద చేసినటువంటి ప్రయోగం 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్'. కార్పొరేషన్ అని చెప్పించారు. కానీ కార్పొరేషన్ ఎల్ఐసి అవుతది గానీ ఎల్ఐకే అని పెట్టారు. సో, ఇదండి ఈ సినిమా కథా కమామిషి. ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయినటువంటి ఆ సినిమా గూడా దమ్ములేని సినిమానే కావడంతో ఏది 'డకాయట్ ఒక ప్రేమ కథ', ఆ తర్వాత 'డైమండ్ డకాయట్' ఇవన్నీ గూడా చెప్పగా ఉండడంతో ఈ వారం మొత్తం చెప్పబడ్డట్టే అయింది. దీన్ని ఈ రకంగా
గత వారం రిలీజ్ అయిన సినిమాలకే ఊతమొచ్చింది తప్పించి, ఈ సినిమాలకు ఒనగూరినటువంటి ప్రయోజనం ఏం లేదు. ఇదంతా కూడా 'ధురంధర్ 2'కే కలిసొస్తుంది మళ్ళీ. ఎందుకంటే అది గత వారం రిలీజ్ కాకపోయినా ఇంకా ఫామ్‌లో అదొక్కటే సినిమా ఉంది కాబట్టి, ఒక మంచి సినిమా చూడాలని ప్రిపేర్ అయిన వాళ్ళైతే 'ధురంధర్ 2'కే ఎళ్ళేటువంటి పరిస్థితిని కల్పించినాయి ఈ సినిమాలన్నీ గూడా. సో, ఇది కూడా జస్ట్ యావరేజ్ సినిమాగా చెప్పుకోవాలి. అయితే దీంట్లో 'ఎస్.జె. సూర్య' పర్ఫార్మెన్సు, 'కృతి శెట్టి' తెలిసిన యాక్టర్లు అంతా 'ఆనందరాజు', 'యోగి బాబు' ఇలాంటి వాళ్ళందరూ 'ప్రదీప్ రంగనాథ్‌తో' సహా అందరూ తెలిసిన వాళ్ళు ఉండడంతో, ఈవెన్ 'సీమన్' పాత్ర కూడా బాగా ఆకట్టుకోవడంతో, 'మాళవిక' ఇలాంటి వాళ్ళందరూ ఉండడంతో ఈ సినిమా కొద్దో గొప్పో పర్వాలేదనిపించింది. పాటలు పర్వాలేదనిపించే విధంగా కాకుండా ఒక అద్భుతమైన మ్యూజికల్‌ని అనిరుద్ అందించాడు. అతను సాంగ్స్‌ని మాత్రం వంక పెట్టలేం. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్. చాలా బాగున్నాయి సాంగ్స్. మ్యూజిక్ అద్భుతంగా ఉంది. లిరిక్స్ అట్లాగే ఉన్నాయి. సో, తెలుగులోకి అనువాదం చేసినటువంటి తీరు కూడా హర్షణీయంగా ఉంది. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ ఏంటంటే 3/5 అది సంగీతం వల్ల. సో, ప్రదీప్ రంగనాథ్ సహజమైన నటన వల్ల. సో, 'ఎస్.జె. సూర్య' పర్ఫార్మెన్స్ వల్ల ఈ సినిమా లేచింది. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి ముఖ్యంగా బంప్స్‌ని అంటే కిమ్ కందర్షిని అనేటువంటి ఒక ఆమె తన పిల్లలను అంటే తన గుద్దను ఆమె ఇది చేసుకుంది. ఎల్ఐసీ చేయించుకుంది. అంటే ఇన్సూరెన్స్ చేయించుకుంది. గుద్దకే ఇన్సూరెన్స్ అంటే ఆమె పిల్లలు అందంగా ఉంటాయని కిమ్ కందర్షన్ ఆమె గుద్దను ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ తన కాళ్ళని ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఆ రకంగా లవ్ ఎందుకు ఇన్సూరెన్స్ చేయించొద్దు అనే 'ఎస్.జె. సూర్య' వాదన. ఆ తర్వాత అతను చనిపోయిన తండ్రికి ఈ యొక్క హృదయాన్ని ఓ చిప్‌లాగా పెట్టి అంటే హృదయం అంటే అతను ఆలోచించే విధానాన్ని చిప్‌లాగా పెట్టి ఇది చేసుకోవడం. గర్ల్ ఫ్రెండ్ ఏమో కంప్యూటర్ అంటూ చూపిస్తూ ఇందాక చెప్పినట్టుగా ఇంత పెద్ద గుద్దలన్నీ పెట్టేసి లాస్ట్‌లో ఆ అమ్మాయి నిజమైన అమ్మాయి అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోయే సన్నివేశం అది కూడా మనం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. 'కృతి శెట్టి' ఈ సందిగ్ధంలో పడ్డటువంటి మోడర్న్ యువతిగా ఆమె చూపించిన హావభావాలు బాగున్నాయి. అట్లాగే 'ప్రదీప్ రంగనాథ్' సినిమాకి ప్రాణం. అట్లాగే 'ఎస్.జె. సూర్య' వీళ్ళిద్దరు ఆపోజిట్‌లో ఏం జరిగింది, ఎలా కొట్టుకొని చివరికి ఎలా గెలిచిర్రు అన్నదే కథ. సో, ఇదండి ఈ సినిమా రివ్యూ. ఇందాకే మనం రివ్యూ రేటింగ్ కూడా చెప్పుకున్నాం కదా! సో, 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.